నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా. నేను జోసఫ్. దేశమంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టేశారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఎలా ఉంది, సామాన్యులకు అందుబాటులో ఉందా, కర్షక లోకానికి, శ్రామిక లోకానికి, అదేవిధంగా రైతులకు ఎలాంటి మేలు చేశారు, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెట్టారా, ఇవన్నీ కూడా వివరించడానికి మనతో ఉన్నారు ఓ విశిష్ట వ్యక్తి ఎందుకనంటే ఆయనకున్నటువంటి మేధస్సు అలాంటిది. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా సరే దాని గురించి అనర్గళంగా మాట్లాడడం ఆయన ప్రత్యేక శైలి. ఆయన మరెవరో కాదు, జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే జోసెఫ్. సార్, మొత్తానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీ కామెంట్ ఏంటి సార్? సింపుల్గా చెప్పండి బడ్జెట్ మీద. జోసెఫ్, మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆర్థిక మంత్రి దేవుడు కాదు, అద్భుతాలు చేసే మాంత్రికుడు కాదు. ఉన్న వనరులతో ఏ రకంగా కేటాయించాలి, ఆర్థికాభివృద్ధికి ఎలా దోహదం చేయాలి, మన మీద భారాన్ని ఎలా తగ్గించాలి, ఆ రకంగా విశ్లేషిస్తే ఖచ్చితంగా ఈ బడ్జెట్కి టాప్ మార్కులు వస్తాయి. ఓకే, అని ఏమాత్రం అనలేదు. మీరు 3 విషయాలు చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి, ఆర్థిక క్రమశిక్షణ ఈ ప్రభుత్వం గత 3-4 ఏళ్ల నుంచి బ్రహ్మాండంగా పాటిస్తుంది. కోవిడ్ పీక్లో ఉన్నప్పుడు 9.5% జాతీయ ఆదాయంలో మనకి ఆ సంవత్సరం అప్పు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయాలు తగ్గిపోయినాయి, ఆర్థిక కార్యక్రమాన్ని స్తంభించిపోయినాయి కదా. కోవిడ్ భయం వల్ల మనమే లాక్డౌన్లు పెట్టాం, వివిధ కారణాల వల్ల మొత్తం స్తంభించిపోయినాయి. కానీ ఖర్చు పెరిగింది. పేదలను ఆదుకోవాలి, కోవిడ్ టీకాలు ఇవ్వాలి, మందులు, చికిత్స వగైరా ఇవ్వాలి. కాబట్టి ఖర్చు పెరిగి ఆదాయం తగ్గితే అప్పులు తప్ప మార్గం లేదు. దాంతో 9.5% వెళ్ళింది. కాలక్రమేణా తగ్గిస్తూ వచ్చారు. ఈ సంవత్సరం నడుస్తున్న సంవత్సరానికి 4.9% చేస్తామన్నారు, 4.8% చేశారు. చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు. వచ్చే సంవత్సరం 4.4% ప్రతిపాదించారు. అంటే దేశం మీద అప్పుల భారం క్రమక్రమంగా తగ్గుతుంది. అప్పులు మొత్తం తగ్గట్లా, కానీ అప్పుల భారం చూసినప్పుడు మన సంపదతో పోలిస్తే అప్పుల భారం ఎట్లా చూడాలి. ఆ రకంగా గణనీయమైన ఆర్థిక క్రమశిక్షణ కొనసాగించారు. అదే సమయంలో ప్రజల మీద పన్నుల భారం పెంచేది పోయి తగ్గించారు. మధ్యతరగతి వర్గానికి ఈ దేశంలో ₹1,00,000 లోపల నెలకు ₹1,00,000 చొప్పున ఆదాయం ఉన్న వాళ్ళు 195 మంది ఉంటారు. 198 మంది ఉంటారు బహుశా. 12 లక్షల సంవత్సర ఆదాయం అంటే ఆదాయ పన్ను రూపాయి కట్టక్కర్లేదని పరిస్థితి ఏర్పాటు చేశారు. కాబట్టి 198 మంది మీద భారతదేశంలో మీకు అసలు పన్నుల ప్రభావం లేదు, ఆదాయ పన్ను ప్రభావం లేదు. ఇది ఎంత గొప్ప విషయం అన్నది మనకి చాలామందికి పట్టకపోవచ్చు. అమెరికాని గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాం, చాలా విషయాల్లో గొప్ప దేశం. అమెరికాలో $1కి మన రూపాయలు చూస్తే ₹86 పైన ఉంది ప్రస్తుతం. అది మారకం విలువ. అంటే మీరు డాలర్ కొనాలంటే ₹86 ఖర్చు పెట్టాలి. కానీ డాలర్తో కొనే వస్తువులు మనం ఇక్కడ కొనాలంటే మనకి ₹20 ఖర్చు అవుతుంది. అంటే ₹20తో మనం కొనే వస్తువులు $1తో కొనగలరు, అంతేగాని ₹86తో కొనే వస్తువులు కొనలేరు. ఆ రకంగా లెక్కేస్తే అమెరికాలో $11,000 వరకు, $11,600 వరకు, అంటే నెలకు ₹20,000 జీతం. అంతవరకు వాళ్ళకి ఆదాయ పన్ను ఎంతో తెలుసా? 10%. అంటే మనతో పోలిస్తే నెలకు ₹20,000 జీతం ఉంటే 10% కట్టాలి వాళ్ళు పన్ను. మనం నెలకు ₹1,00,000 ఉంటే మనం ఏమీ కట్టక్కర్లేదు. వాళ్ళకి ఆ 20,000 దాటి నెలకి $75,000, $80,000 జీతం వస్తే $45,100 దాకా వాళ్ళు కట్టాల్సింది 12%. అంటే మనకు ₹1,00,000 లోపల ₹1,00,000, మన ₹1,00,000కి మనం 0. అంటే ఆదాయ పన్ను ఇంత సులువుగా ఉన్న దేశం, పెద్ద దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంతకంటే రిలీఫ్ మధ్యతరగతికి ఇవ్వలేరు. కాబట్టి గొప్ప రిలీఫ్ ఇచ్చారు. అదే సమయంలో కొన్ని పెట్టుబడులను తగ్గించారా? ప్రభుత్వం పెట్టే ఖర్చులు అన్నీ దుబారా చేస్తున్నారా? పన్నులు తీసిపారేసాము, మరి అప్పులు తగ్గించాము. అంటే ఎక్కడో ఖర్చు తగ్గించాలి కదా. ఖచ్చితంగా తగ్గించాలి. ఈ సంవత్సరం, నడుస్తున్న సంవత్సరం ₹10,10,000 జాతీయ స్థాయి నుంచి పెట్టుబడుల రూపంలో పెట్టారు. ఇది రికార్డు, దేశ చరిత్ర రికార్డు. వచ్చే సంవత్సరం బడ్జెట్లో ప్రతిపాదన ₹11,21,00,000. ఇంకా మళ్ళీ ఇంకొక రికార్డు. దాంతోపాటు ₹1,54,000 రాష్ట్రాలకి 50 ఏళ్ల పాటు అప్పు, వడ్డీ లేకుండా. జోసెఫ్, ఒకసారి మీరు ఆలోచించండి, మీకు ఎవరన్నా ₹1,00,00,000 ఇస్తామయ్యా, 50 ఏళ్ళు తిరిగి చెల్లించవచ్చు, వడ్డీ లేదంటే మనం కళ్ళు మూసి తీసుకోవాలి. అంటే మనకు ఫ్రీగా ఇచ్చినట్లు లెక్క.
పేరుకు అప్పు కింద చూపెడుతున్నారు కానీ అదే 1,50,000 కోట్లు, అంటే 2,12,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల కోసం అని చెప్పని. ఈ మూర్తిని ఏకకాలంలో సాధించడం నిజంగా ఒక గొప్ప కార్యం. అంటే చాలా ఆర్థిక క్రమశిక్షణతోనూ ముందు చూపుతోనూ జాగ్రత్తగా చేస్తేనే సాధ్యమవుతుంది. ఈ 3 సాధించారు. ఇవైనా కాకుల లెక్కలు అనుకోవచ్చా? చాలా రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ఆదాయాలు ఎక్కువ చూపెడతారు, అంచనాలు ఖర్చు తక్కువ చూపెడతారు. సంవత్సరం అయ్యేసరికి ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చు పెరిగిపోతుంది, అప్పులు పాలైపోతాం. ఇప్పుడు అట్లా లేదు. గత 3-4 ఏళ్ళుగా చూడండి, బడ్జెట్లో ఆదాయం కానీ ఖర్చు కానీ అప్పు కానీ ఏం చెప్పారు, దాదాపుగా అదే ఉంది. అప్పులు ఇంకా తగ్గుతున్నాయి. కాబట్టి నమ్మశక్యమైనటువంటి అంకెలు. కొన్ని రాష్ట్రాలకు ఏమైనా డబ్బులు తగ్గించారా? రాష్ట్రాలకి ఈ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరం అంచనాల ప్రకారం 25,60,000 కోట్ల రూపాయలు పెడతాయి వివిధ రూపాల్లో. 25,60,000 కోట్ల రూపాయలు అంటే జాతీయ స్థాయిలో మొత్తం వాళ్ళకున్న ఆదాయం, వాళ్ళ సొంత ఆదాయం పన్నుల రూపంలో కావచ్చు, పన్నుల ఇతరత్ర ఆదాయం కావచ్చు, ఈ మొత్తం కలిపితే జాతీయ స్థాయిలో ఉన్న డబ్బు 48,33,000 కోట్ల రూపాయలు. దానిలో 53% రాష్ట్రాలకు వెళ్తాం. పన్నుల రూపంలో కాకుండా, పన్నులు కాకుండా ఇతరత్ర ఆదాయం కూడా కలిపితే దానిలో 53% రాష్ట్రాలకు వెళ్తుంది. ఈ 4 ఏకకాలంలో సాధించారు. ఇక చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్లు బాగుపడితే చాలదు, వాళ్ళ అవసరం బాగుపడాలి. మన టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీలు పెరగకపోయినట్టయితే, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టకపోతే దేశ ఆర్థిక సంపద పెరగదు. కానీ దాంతోపాటు అసంఘటిత రంగం బాగా ఉన్న దేశం, రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు ఉన్న దేశం. కాబట్టి అక్కడ మనం ఆర్థికంగా పెంచే ప్రయత్నం చేయాలని చెప్పని మీరు వ్యవసాయం కానీ, చిన్న చిన్న పరిశ్రమలు, ఏది ఆటబొమ్మల దగ్గర నుంచి, వస్త్రాల దగ్గర నుంచి, లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు, తోళ్ల పరిశ్రమ దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్ గూడ్స్ దగ్గర నుంచి, వాటికి పెద్ద ఎత్తున మరి ప్రోత్సాహం ఇచ్చారు. దానికి ఒక మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం చేశారు చిత్తశుద్ధితో. అంటే కేవలం మహానగరాలే కాకుండా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, అక్కడ ఆర్థికంగా పెంచడం అట్లా అని చెప్పన్నది అది చాలా సంతోషించదగ్గ అంశం. అంటే ఉపాధి కల్పన, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంలో తీసుకురావటం, అక్కడ ఆదాయాలు పెంచడం, ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగంలో మనం రకరకాల పద్ధతుల ద్వారా ఆదాయం. ఇప్పటికే గత 4-5 ఏళ్ళుగా మీరు చూసినట్టయితే వ్యవసాయంలో ఆర్థిక ప్రగతి దేశంలో రికార్డుల స్థాయికి వెళ్తుంది. గతంలో ఎప్పుడు 2-3% దాట్లా, ఇప్పుడు 5% ప్రతి సంవత్సరం సాధిస్తున్నాం వ్యవసాయంలో. ఆ నేపథ్యంలో మరింత ఊతాన్నిస్తుంది. ఇక ప్రభుత్వం సంపద పెంచేది పోయి చాలా చోట్ల వేధిస్తూ ఉంటుంది. లంచాలు, ఇన్స్పెక్షన్లు, ప్రతిదానికి వాడిని కలిపెట్టి సాధించడం, వేధించడం ఎంత నాకు అలవాటు అయిపోయింది. ఎందుకు పెట్టాను బాబు పెట్టుబడి, నా కర్మ కొద్దీ అనే పరిస్థితికి వచ్చింది. దాన్ని జాతీయ స్థాయిలో గణనీయంగా తగ్గించారు. ఆ వేధింపుల్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం, మరింత తగ్గించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ కలిసి చూస్తే మనకేంటంటే ఈ మొత్తం కూడా అకౌంట్లో ఆనెస్ట్గా చూపెడుతున్నారు. ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు రాష్ట్రాల చేతుల్లో ఉంది. ఎందుకంటే పరిపాలన అత్యధికంగా ఉన్నది రాష్ట్రాల్లో, ప్రజలకు అందుబాటులో ఉండేది, చేరువగా ఉండేది రాష్ట్రాల్లో. రోజువారీగా మనకి ఏం కావాలని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కాబట్టి రాష్ట్రాలు పునుకోకపోయినట్టు ఏదో జాతీయ స్థాయికి వదిలేస్తే లాభం లేదు. ఇక్కడ స్థానికంగా ఉండే బెడలు తగ్గిపోవాలా, ఇక్కడ పన్నుల భారాన్ని తగ్గించాలా, ఇక్కడ సమర్థంగా విద్యను, ఆరోగ్యాన్ని అందించాలా, ఇక్కడ మౌలిక సదుపాయాలను బాగు చేయాలా, ఇక్కడ చట్టబద్ధ పాలన బాగా ఉండాలి, బడితోనాడే బరి కాకుండా, ఇక్కడ పరిశ్రమలకు ప్రోత్సాహం అవ్వాలి. మనకేమో ఎన్నికల్లో డబ్బులు ఖర్చు ఎక్కువటం చేత అదే పనిగా డబ్బులు లాగటమే పని మనకి, అవినీతి పని మనకి. అలాగే తాత్కాలికమైనటువంటి సంక్షేమం మీదే దృష్టి పెట్టడం కాకుండా తెలుగు రాష్ట్రాలు 2 చూస్తే పూర్తిగా తాత్కాలిక సంక్షేమంలో మునిగిపోయినాయి. దీర్ఘకాలిక పెట్టుబడులను గురించి ఆర్థిక ప్రగతి రావడం లేదు. కొంత ఈ సమతూకాన్ని పాటించడం జాతీయ స్థాయిలో చేస్తున్నట్టుగా ఇవి రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి. దానికి మంచి మార్గాన్ని చూపెట్టారు. చాలా కష్టమైన పరిస్థితుల్లో అంటే రెండు పెద్ద కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కనేమో బాగా సంపన్నమైన దేశాలు, పెద్ద దేశాలు, జర్మనీ ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది. జర్మనీ లాంటి దేశం ఇప్పుడు యూరోప్లో ఎవరు ఎట్లా ఉన్నా జర్మనీ ఎప్పుడూ ఆర్థికంగా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు చాలా కష్టాల్లో పడింది. అలాగే ప్రపంచంలో చాలా దేశాల్లో ఆర్థిక ప్రగతి కుంటుపడుతున్నది. రెండు పక్కన డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా రాష్ట్రపతి అవడం చేత పెట్టుబడులను అమెరికాకి వెళ్ళిపోతున్నాయి. ఆయన ఇంకో దేశానికి పెట్టుబడులు ఆడడానికి లేదు, నాకు రావాలంటున్నాడు. ఇతర దేశాలకు దిగుమతులు అవడానికి లేదు, దిగుమతులు ఆపాలంటున్నాడు. టారిఫ్లు పెంచాలంటున్నాడు. డాలర్ విలువ పెరిగిపోతుంది, దానివల్ల మనకు రూపాయి విలువ తగ్గిపోతుంది, దిగుమతుల విలువ ఖర్చు పెరుగుతుంది. ఎగుమతులేమో చేసుకోలేము, దిగుమతులు ఆపలేము. మనకు మమ్ముడి చమురు ఇలాంటివి దిగుమతులు కావాలి, దాని ఖర్చు పెరిగిపోతుంది. అంటే మనమంతా సంకటంలో ఉన్నాం.
ఈ సంకట పరిస్థితుల్లో దేశానికి ఆశాకిరణం, మంచి మార్గాన్ని చూపెట్టే బడ్జెట్, క్రమశిక్షణతో కూడిన బడ్జెట్, అభివృద్ధిని పెంచే బడ్జెట్. అయితే ఇళ్ళలగానే పండుగ కాదు. బడ్జెట్ ఎంత బాగా చేసినా, కేటాయింపులు ఎంత బాగా జరిగినా కూడా ఆ పరిపాలన ఫలితాలు ప్రజలకు అందాలి. ఆ ప్రయత్నాన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. సార్, ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక సామాన్య మానవుడిగా అడగాలంటే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారం ఉంది ఏపీలో కూడా. అయితే చాలామంది ఏమనుకున్నారంటే ఈసారి బడ్జెట్లో అటు చంద్రబాబు మోడీతో బాగా దగ్గరగా ఉంటారు కదా, ఏపీకి భారీ స్థాయిలో పెట్టుబడులు రాబోతుంది అనుకున్నాం. కానీ అసలు ఏపీ ప్రస్తావన ఎక్కడ లేకపోగా బీహార్కి లేదు చాలా వరకు. మీరు చూసినట్లయితే గ్రీన్ కాదు, ఫీల్డ్ మీరు 2 విషయాలు ఆలోచించండి. ఇప్పుడు జాతీయ బడ్జెట్లో 29 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు కూర్చొని ప్రతిరోజు ఏకరవ పెడతారా? 25,60,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వెళుతున్నారు. ఓకే, 25,60,000 కోట్ల రూపాయలు. ఈ డబ్బంతా ఎవరికి? రాష్ట్రాలకు వెళ్ళేది. అది కాకుండా జాతీయ స్థాయిలో వాళ్ళు పెట్టే పెట్టుబడులు 12,75,000 కోట్లు రాష్ట్రాలకు ఇచ్చేటు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కావచ్చు, లేకపోతే పెట్టుబడి కావచ్చు. ఇదంతా డబ్బంతా పాకిస్తాన్లో పెడుతుందా? మన దేశంలో, మన రాష్ట్రాల్లోనే. రెండు కలిపితే 38,30,30,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి బదిలీ కానీ ఖర్చులు కానీ అవుతున్నాయి. ఇదంతా రాష్ట్రాలకు వెళ్ళేదే. ఓకే. కాబట్టి బీహార్ ఎందుకంటే 2 కారణాలుగా బీహార్. ఒకటి, ఎన్నికలకు వెళ్తుంది, పెద్ద రాష్ట్రం, వాళ్ళ కీలకమైన రాష్ట్రం. సహజంగా 4 మాటలు చెప్తారు. బీహార్ని కూడా చెప్తే బీహార్కి ఎక్కువ ఇచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ గత ఎన్నికల్లో చెప్పారు, గత బడ్జెట్లో చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా రాలా, మామూలుగా వచ్చే డబ్బే, కానీ శ్రద్ధతో వచ్చే ఏర్పాటు జరిగింది. అంతేగాని బడ్జెట్లో ప్రస్తావనకి కేటాయింపులకి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. రెండోది, బీహార్ నిరుపేద రాష్ట్రం. బాగా వెనకబడ్డారు. దేశంలో దేశవ్యాప్తంగా తలసరి ఆదాయంతో పోలిస్తే బీహార్ 4వ వంతు ఉన్నది. అంత తక్కువ వాళ్ళు పెంచడం అవసరం లేదు దేశం కోసం అని చెప్పని. కాబట్టి బీహార్కి వెళ్ళిందని మనం ఇష్టపడకూడదు. కాబట్టి ఇదేంటంటే మన దేశంలో ప్రతిదానికి తెలంగాణకి ఏం పెట్టావు, తమిళనాడుకి ఏం పెట్టావు, కర్ణాటకకి ఏం పెట్టావు, ఇది అసలు జాతీయ బడ్జెట్లో అట్లా ఉండదు. రాజకీయ కారణాలుగా కొన్ని సందర్భాల్లో ప్రస్తావన చేస్తారు. మనకు రావాలి, ఖచ్చితంగా దానికోసం పోటీపడి తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అమరావతి నగరానికి ఏర్పాట్లు కావచ్చు, అలాగే పారిశ్రామికీకరణ కోసం ఏర్పాట్లు కావచ్చు, పెట్టుబడులకు ప్రోత్సాహం కావచ్చు. మనకు రావాలి. దానికి ఒక సమర్థమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, సంకల్పం ఉన్న ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉన్నది. మరి రాజకీయంగా ఇద్దరికీ సయోధ్య ఉన్నది. కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు, మనం ఉపయోగించుకోవాలి ఒడుపుగా. ఈ బడ్జెట్లో మనకు ప్రధానంగా విద్యా వైద్యం అని చాలా ఇంపార్టెంట్. తర్వాత రక్షణ రంగం. సో విద్యా వైద్య రక్షణ రంగానికి సమతూలిన బడ్జెట్ ఇచ్చారని అనుకుంటున్నారు సార్? రక్షణ రంగానికి ఎక్కువ ఇచ్చారని నేను అనుకుంటున్నాను సార్. రక్షణ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. మంచి పెద్ద ఎత్తున బడ్జెట్లో దాదాపు 30% మాకు కేటాయించారని చెప్పని, అది సంతోషం. కానీ రక్షణ రంగంలో సమస్య ఏంటంటే పాత పెన్షన్ విధానం కొనసాగుతోంది. అందులో రక్షణలో ఏంటంటే మిగతా రంగాల్లో కాకుండా 15 ఏళ్ళు పనిచేశాక 190 మంది రిటైర్ అయిపోతారు. కాబట్టి పనిచేసేది 15 ఏళ్ళు, కానీ పెన్షన్ పుచ్చుకునే తర్వాత 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు. దాంతో పెన్షన్ల భారం విపరీతంగా పెరిగిపోతుంది. అందుకని రక్షణ బడ్జెట్ కేటాయించిన డబ్బులు అత్యధిక భాగం జీతభత్యాలకు వెళుతుంది, కానీ దేశ రక్షణ కోసం వెళ్ళటలా. కాబట్టి అదనపు కేటాయింపులు ఏమవుతుందంటే జీతభత్యాలు ఆగిస్తున్నారు. కాబట్టి మనకి ఈవేళ చైనా శత్రుత్వం అంటూ కాకపోయినా ఖచ్చితంగా ప్రధానమైన స్పర్ధ ఉన్నది. అడపదడప మన మీద దాడికి దిగుతున్నది. మన దేశం పట్ల సద్భావం ఉన్న దేశం కాదు. మన వాళ్ళతో శత్రుత్వం అక్కర్లేదు, కానీ ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. కాబట్టి కొత్తగా ఎక్విప్మెంట్ని, ఆయుధాలని మనం సమకూర్చుకోవటం కానీ, మన దేశంలో ఉత్పత్తి చేయడం కానీ, టెక్నాలజీ పెంచుకోవటం కానీ, ఇతర దేశాలు మన కన్నెత్తి తేరిపారు చూసే అవకాశం లేకుండా చేయడానికి దానికోసం ఆయుధాలు అవసరం. గత 4-5 ఏళ్ళుగా గట్టి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటిదాకా పూర్తిగా దిగుమతులు చేసుకునే దేశం కొంత సొంతంగా ఉత్పత్తి చేసే ప్రయత్నం జరుగుతోంది దేశంలో. క్షిపణులు కానీ, మిగతా ఆయుధాలు కానీ, కొంత ఎగుమతులు కూడా జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశం ఇప్పటిదాకా అతిపెద్ద దిగుమతిదారు ఆయుధాల విషయంలో, నంబర్ 1 వరల్డ్లో. ఇప్పుడు కాస్త ఆ దిగుమతులు కొంచెం తగ్గే ప్రయత్నం చేస్తున్నారు, ఎగుమతులు కూడా పెరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో రక్షణ కోసం సరిగ్గా ఉపయోగిస్తే డబ్బులు ఇవ్వడం అవసరం. విద్య, ఆరోగ్యంలో విద్యలో డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. నేను చాలా నిష్కర్షగా చెప్తున్నాను. చాలామంది విద్యకు ఇంకా ఖర్చు పెట్టాలంటారు. అరే, పెట్టిన ఖర్చు దురుపయోగం అవుతుందయ్యా. 1,15,000 కోట్లు, 1,15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద తెలంగాణలో పాఠశాల విద్య ఖర్చు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. పిల్లలు చదువు ఏమొస్తుంది? 180 మందికి పట్టుకొస్తే అక్షరం ముక్క రావట్లా. పిల్లలు తప్పు కాదు, ప్రభుత్వాలు తప్పు. అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు, అక్కడ విద్య సరిగ్గా అందట్లా. గవర్నమెంట్ స్కూల్ కంటే కొంచెం మెరుగు, ఎందుకంటే విధానం నిర్ణయించాల్సిన ప్రభుత్వం.
పరీక్షలు పెట్టేది ప్రభుత్వం. మాస్ కాపీయింగ్ చేసి బట్టి కొట్టి కాపీ కొట్టి అందరినీ పాస్ చేసి బ్రహ్మాండంగా సాధించే ఫలితాలను అబద్ధాలు ఆడే కాకుండా విద్యా ప్రమాణాలు పెంచడం కోసం ప్రయత్నం చేయాలి. విద్యలో డబ్బు విషయం అక్కర్లేదు, ఆరోగ్యంలో ఖచ్చితంగా డబ్బు కావాలి. ఆర్థిక మంత్రి గారు ఆ విషయం ప్రకటించలేదు. ఆరోగ్యం గురించి ఒక మాట అన్నారు మొదట్లో, నేను సంతోషించాను. కానీ ఆరోగ్యం గురించి పెద్దగా ఎక్కడ మార్పు కోసం లేదు. మౌలికమైన మార్పు కావాలి, అది ఖచ్చితంగా కొరతే. అన్ని బడ్జెట్లో కొరత ఉంది, ఈ బడ్జెట్లో కొరత ఉన్నది. ఆరోగ్యానికి పెద్దపీట వేసి పెద్ద ఖర్చు లేకుండా అందరికీ మంచి ఆరోగ్యం అందించేది సాధ్యం. 5.5 కోట్ల మంది ఈ దేశంలో ప్రతి సంవత్సరం అనారోగ్య కారణంగా లేకపోతే ఆరోగ్య ఖర్చుల కారణంగా బీదలైపోతున్నారు, కొత్తగా బీదలవుతున్నారు. కాబట్టి బీదలకు ఆ భారం తగ్గాలి, ఉత్పాదకత పెరగాలి, ఆదాయాలు పెరగాలంటే ఆరోగ్యాన్ని అందరికీ అందించడం చాలా కీలకమైన అంశం. అక్కడ శ్రద్ధ తీసుకోలేదు సార్. అదేవిధంగా దేశవ్యాప్తంగా 120 ఎయిర్పోర్ట్లు అన్నారు సార్, అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 88 చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో చెప్పిన మాట చేస్తున్నారు. ఓకే, జాతీయ రహదారులు కావచ్చు, పోర్టులు కావచ్చు, మిగతావి కావచ్చు. ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఒక పెద్ద యూఎస్పీ ఉన్నది అంటే మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల విషయంలో వీళ్ళు ఖచ్చితంగా చెప్పిన దానికంటే ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది పెద్ద అసాధ్యమని అనుకోను. కానీ ఎయిర్పోర్టులతోనే రవాణా పెరగదు. ప్రధానంగా పట్టణాల్లో, మహానగరాల్లో పౌర రవాణా, అందరూ కార్లు వాడితే, అందరూ స్కూటర్లు వాడితే అవసరం కొద్దీ మీరు బస్సులు, మెట్రోలు, తర్వాత ఎంఎంటీఎస్ ట్రైన్లు, ఇతర సదుపాయాలు సమగ్రంగా ఉపయోగించకపోయినట్టయితే నగరాలు రద్దీ పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, ఇంధనం వాడకం పెరుగుతుంది, దేశానికి ఖర్చు పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, అన్ని రకాలుగా నష్టం అవుతుంది. కాబట్టి ఎయిర్పోర్ట్లు అవసరం. కానీ పౌర రవాణా ముఖ్యంగా నగరాల్లో, అలాగే గ్రామీణ ప్రాంతాల పట్టణాల్లో కూడా పౌర రవాణా మరింత బాగు చేయాలి. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పంటాం. ముఖ్యంగా నగరాల్లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కావాలి, నగరాల రద్దీ తగ్గించాలి. సో వ్యవసాయ రంగాన్ని కూడా పెద్దపీట వేసినట్టు అనిపిస్తుంది సార్ దీనికి సంబంధించి. ఖచ్చితంగా డబ్బులు కేటాయింపు కాదు ముఖ్యం, ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదాహరణకి మనకి పప్పు దినుసులు మనకి కొరత ఉంది. ఎందుకని? భారతదేశం ప్రధానంగా శాకాహార దేశం. మాంసకృత్తులకు ఆధారపడేది ప్రధానంగా మనం పప్పు దినుసులు కదా. ఇతర దేశాల్లో పప్పుల గురించి ఆలోచించరు వాళ్ళు. అసలు మన ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారు మనమే పప్పులు. కానీ మనకు చాటల్లా, ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది. అంతకుముందు ఒట్టి అన్నం తినేవాళ్ళం. అన్నం తింటే ఊరికే బజ్జ పెరుగుతుంది కానీ కండలు పెరగవు. మనకేదో గురజాడు గారిని వారు కోట్ చేశారు ఇవాళ ఆర్థిక మంత్రి గారు. గురజాడు అలా పద్యంలో ఏం చెప్పాడు? ఈశ్వరమైన మనుషులు ఉంటే దేశమే బాగుపడున్నాయి, కండగలిగితేనే మనిషి అన్నాడు. ఆ కండ కావాలని చెప్పంటే మాంసకృతులు కావాలి. మాంసం తిన్నప్పుడు మాంసకృతులు అని చెప్పంటే మీకు వచ్చేది పప్పు దినుసుల నుంచి. అలాగే కాటన్ మనకి దేశంలో చాలా పెద్ద ఎత్తున 1.5 కోటి మంది రైతులు ఉత్పత్తి చేసే పంట. 2,70,00,000 ఎకరాల్లో కాటన్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆ కాటన్ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే వ్యవసాయానుబంధ పరిశ్రమలకి, గ్రామీణ ప్రాంతాల్లో లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుపడడానికి. కాబట్టి సరైన రీతిలో చేయాలి. ఆ సంకల్పం కనిపిస్తుంది స్పష్టంగా. సార్ అదేవిధంగా ఫస్ట్ మీరు స్టార్టింగ్లోనే చెప్పారు ఆ విషయం, అంటే నేను యాక్చువల్గా ప్రస్తావించలేదు, బట్ మీరే చెప్పారు. 12 లక్షల వరకు వచ్చే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అదేవిధంగా దాంట్లో ఇంతకుముందు 6 స్లాబ్లు అంటే ఇప్పుడు 3 స్లాబ్లుగా మార్చినట్టు కనిపిస్తుంది. సో ఇది ఖచ్చితంగా సామాన్యుడికి మేలు చేసేది కదా సార్ డెఫినెట్గా. ప్రపంచంలో ఇంత తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న దేశం పెద్ద దేశాల్లో ఇంకొకటి లేదు. బాగా ముడి చమురు ఫ్రీగా ఉందనుకోండి, సౌదీ అరేబియా కానీ లేకపోతే దుబాయ్ కానీ అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ తీసేశారు. ఎందుకంటే భూమిలోంచి చమురు లాక్కోవటం, మనలాంటి వాళ్ళకి అమ్మటం, మనం దాన్ని కొనుక్కోవటం అవసరార్థం, ఆ డబ్బులను వాళ్ళు పంపిణీ చేయటం, కొంత తినేసి. మనం అట్లాంటి దేశం కాదు కదా. కాబట్టి సంపన్న దేశాలు, పెద్ద దేశాలు మీరు ఏదైనా చూడండి, అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, లేకపోతే భారత్ కావచ్చు, చైనా కావచ్చు, ఆదాయ పన్ను ఇంత తక్కువ ఉన్న దేశం మరొకట్లేదు. అందరితో పోల్చుకుంటే మనమే తక్కువ. ఎందుకంటే ఒక్క ఈ భూమి నుంచి వచ్చేటువంటి ఖనిజాల మీద ఆధారపడే దేశాలు మినహాయిస్తే ప్రపంచంలో ఇంత తక్కువ, అంటే $60,000 వరకు కొనుగోలు శక్తి రీత్యా $60,000 ఆదాయం వరకు మనకి ఆదాయ పన్ను లేకుండా చేశారు. ఇది బహుశా మార్కెట్లో విశ్లేషకులు కానీ, పాత్రికేయులు కానీ, లేకపోతే మీకు ఇండస్ట్రీ కానీ, ఆర్థికవేత్తలు కానీ ఒక్కడు కూడా ఊహించాల. $12 లక్షల దాకా ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని ఎవరు ఊహించాల. కాబట్టి చాలా పెద్ద రాయితీని ఈ దేశంలో మధ్యతరగతి వర్గాలకు ఇచ్చారు. సార్ మన దేశంలో ఎక్కువ శాతం బంగారం అంటే దాన్ని పెట్టుబడిగా వాడుకుంటూ ఉంటారు సార్, కానీ బడ్జెట్లో ఎక్కడ బంగారం గురించి అసలు ప్రస్తావనే రాలేదు. గతంలో ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీములు కొన్ని పెట్టారు. చిదంబరం గారు కూడా అలా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కూడా తీసుకొచ్చారు. కానీ ఫలితాలను ఇవ్వాల.
ఇవ్వకపోగా ఏమైందంటే బంగారం డిమానిటైజేషన్ స్కీమ్లో ఈ బంగారాన్ని మీరు ముందు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయాలని చెప్పంటే చాలామంది బంగారానికి ఎక్కడ లెక్కలు ఉండవు, ఎప్పుడు కొన్నారు, ఎవరు కొన్నారు, లేకపోతే వారసత్వంగా వచ్చేస్తాయి. డిక్లేర్ చేయడానికి అవకాశం లేదు. రెండోది, మనం ఇచ్చిన బంగారాన్ని బ్యాంకుల్లో ఏం చేస్తారంటే దాన్ని బంగారం కడ్డీలుగా మారుస్తారు. బంగారం నగలు పెట్టిన ఉపయోగం లేదు కదా. ఎందుకని ఈ డిమానిటైజేషన్ స్కీము? దేశంలో బంగారం డిమాండ్ ప్రపంచంలో మన దేశంలో ఉన్నది ఇంకెక్కడ లేదు. పేరుకి చాలా భేద దేశమే మనది, కానీ ప్రపంచంలో అతి ఎక్కువ బంగారం ఉన్నది భారతదేశంలో. దాదాపు 30,000 టన్నులు ఉన్నది. 30,000 టన్నుల బంగారం భారతదేశంలో ఉంది. 30,000 టన్నులు అంటే ఈవేటి లెక్కల ప్రకారం మన దేశ జాతీయ ఆదాయంలో దాదాపు 60-65%, 3/2 వంతులు. ఈ డబ్బులు మనకు గనక ఊరికే ఎనపెట్లోనో లేకపోతే లాకర్లో మొలక్కుండా ఆ డబ్బు కనుక మార్కెట్లోకి వచ్చినట్టయితే అసలు ఈ దేశానికి ఇంకా వేరే పెట్టుబడులు అవసరం ఉండదు. ఈ డబ్బు సరిపోతుంది, అంత పెద్ద డబ్బు ఉంది. కానీ ఆ డబ్బుగా మార్చాలని చెప్పంటే ఏం చేయాలి? మీకు దిగుమతి చేసుకునే అవసరం లేకుండా మనకు పిల్లలకో పేరెంట్లకో బంగారం అవసరం అవుతుంది. మీ దగ్గర ఉన్న బంగారాన్ని అక్కడ బ్యాంకులో పెట్టి దాన్ని కడ్డీలుగా మార్చి నాకు అవసరమైతే పెళ్ళికో దానికో నాకు మళ్ళీ ఇవ్వాలి. అలా ఇంటర్నల్గా అది అనుకున్నారు. కానీ అదే సమయంలో మీరు ఎప్పుడు బంగారం కావాలో మీకు బంగారం తిరిగిస్తారు. మీకు సంవత్సరానికి ఎంత కొంత వడ్డీ ఇస్తారు, ఎక్కువ వడ్డీ కొంత వడ్డీ ఇస్తారు. అది ఈ పథకం. కానీ ఏమైంది? ఒకటేమో మన బంగారం లెక్కలు లేకుండా దాచిపెట్టుకున్నది కాబట్టి అది ప్రభుత్వం అక్కడికి వెళ్ళటం లేదు. రెండోది ఏమవుతుంది? బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. ఏది మళ్ళీ నాకు కావాల్సినప్పుడు. బంగారం ధర గత 2-3 ఏళ్ళుగా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం నష్టం వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం నష్టం వస్తుంది. ఈ కారణంగా బహుశా పథకాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. కానీ నా దృష్టిలో ఏంటంటే బంగారం ఉన్నప్పుడు మరీ కేజీలు బంగారం ఉంటే తప్ప ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఉందన్న ప్రశ్నలు లేకుండా బంగారం మొత్తం తీసుకుంటాం. ప్రశ్నలు అడగవు. మేము కడ్డీలుగా మార్చి మీకు ఏడాదికి అంతా ఇంట్రెస్ట్ ఇస్తాం, కనీసం బంగారం మీద కొంత ఆదాయం వస్తుంది, ఎప్పుడు కావాలన్నా మళ్ళీ బంగారం మీకు తిరిగి వస్తుంది అని ఏర్పాటు చేశారనుకోండి. అప్పుడేమవుతుందంటే తగిన స్థాయిలో మనకు బంగారం వస్తుంది. అప్పుడు మార్కెట్లో ఉన్న డిమాండ్ మన దేశంలో దాదాపుగా ప్రతి ఏడాది 500-600 టన్నుల బంగారాన్ని కొత్తగా కొంటున్నాం. 500 టన్నులు దిగుమతులు. ఒక సంవత్సరం అయితే 1000 టన్నుల దాకా వెళ్ళింది. 600 టన్నులు అంటే ఈవేళ రేట్ ప్రకారం నాకు ప్రస్తుతం రేటు గుర్తులేదు, నాకు గుర్తుంది 45 రూపాయలు అంత ఉన్నట్టుంది. మీరు ఊహించిన అంకెలు 80 రూపాయలు. 600 టన్నులు అంటే కొనేది ఏడాదికి దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయలు, అంటే 65 బిలియన్ డాలర్లు. ముడి చమురు తర్వాత అతిపెద్ద దిగుమతి బంగారం భారతదేశంలో. ఈ 70 బిలియన్ డాలర్లు దిగుమతి అవసరం లేకుండా ఉన్న అంత బంగారం అక్కడ సమకూరింది అనుకోండి. ఉంది అంత బంగారం 30,000 టన్నులు ఉంది దేశంలో. నేను చెప్పేది ఏడాదికి 600 టన్నుల డిమాండ్ ఉంది. ఈ 600 టన్నులు కనుక మనకి 2,000-3,000 టన్నుల దానిలో చేరింది అనుకోండి. ఆ 3,000 టన్నుల్లో ఎప్పుడు కావాలంటే ఎవరికి 600 కావాలని ఇచ్చేస్తాం మనం ఆ సంవత్సరం. మళ్ళీ మీకు ఎప్పుడు మీరు మీ సొంత ధర కావాలంటే మీకు తిరిగి ఇచ్చేయచ్చు. ఇవాళ ఆ స్థాయి అలా. దాంతో ఏమవుతుంది? ప్రభుత్వానికి కొన్ని బంగారాన్ని ఇవ్వాల్సి వస్తుంది తిరిగి మార్కెట్లో, లేకపోతే ఎక్కువ ఖరీదైన బంగారాన్ని ఇవ్వాల్సి వస్తుంది. రేటు దానివల్ల ప్రభుత్వం నష్టం వస్తుంది, కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది. అందుకని సమూలంగా మార్చాలి. దానికి దేశంలో రాజకీయ సంకల్పం ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ బడ్జెట్ మీద మీదైన శైలిలో మాకు మంచి విశ్లేషించేందుకు, అలాగే మీ అమూల్యమైన టైం మా కోసం కేటాయించేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జోసెఫ్, ఆల్ ది బెస్ట్. సో ఇది ఇవాళ జయప్రకాష్ నారాయణ గారితో బడ్జెట్ విశ్లేషణ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.